చాలా ఎండలు కొడుతున్నాయి కదా, చల్లని లెమన్ టీ తాగేద్దాము. ఎలా చేసుకోవాలో ప్రాసెస్ మొత్తం చూసేయండి. ముందైతే ఒక టేబుల్ స్పూన్ సబ్జా గింజలు నానబెట్టుకోండి. 5 మినిట్స్ ముందు నానబెడితే చాలు, మనకు మంచిగా నానుతాయి అన్నమాట. పొయ్యి మీద ఒక బగోన్ పెట్టుకొని, నాకు 2 కప్పుల లెమన్ టీకి నేను 2 గ్లాసుల వాటర్ పోసి కొంచెం చాయ్ పత్తి వేసుకోండి, ఎక్కువ అవసరం లేదు. పావు టీ స్పూన్ వేసుకుంటే చాలు. అందులో ఒక 4 పుదీనా ఆకులు, అలాగే కొంచెం చిన్న అల్లం ముక్క కోర్సుగా దంచి వేసుకోండి. మళ్ళీ మనం లెమన్ టీ తాగేటప్పుడు కూడా పుదీనా అవసరం ఉంటుంది. ఇప్పుడైతే ఒక లెమన్ కంప్లీట్గా కట్ చేసి హాఫ్ లెమన్ మొత్తం నేను లెమన్ టీకి పిండేస్తున్నాను అనమాట. అట్లా బౌల్స్లో మనం కప్పులో పిండేసుకోవాలి ఆ లెమన్ జ్యూస్ మొత్తము. ఆలోపు మనకు డికాషన్ బాగా మసులుతుంది. డికాషన్ బాగా మసిలితేనే మంచిగా ఉంటుంది అనమాట. అల్లం ఫ్లేవర్ అండ్ పుదీనా ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఆ లెమన్ మొత్తం ఇందులో పిండుకున్న తర్వాత ఒక పుదీనా ఆకు అందులో ఒకటి ఇందులో ఒకటి వేసేసుకొని, సబ్జా గింజలు మనకు కంప్లీట్గా నానిపోయినాయి కదా, మీకు ఎంత అవసరం ఉంటే అంత వేసుకోండి. సబ్జా గింజలు ఒంటిలో మన వేడిని తగ్గించి బాగా చలవ చేస్తాయి అన్నమాట. స్వీట్నెస్ కోసం నేను షుగర్ అస్సలు యాడ్ చేయట్లేదు. లెమన్ టీ అంటేనే హనీ వేసుకోవాలన్నమాట. హనీ ఒక 2 టేబుల్ స్పూన్లు కంప్లీట్గా వేసేసుకోవాలి. మనకు పులుపుని అడ్జస్ట్ చేసుకోవాలి. సో బాగా మసిలిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వేడి డికాషన్ ఈ హనీ అండ్ లెమన్ జ్యూస్లో పోసేసుకుంటే మనకు టేస్టీ చల్లని లెమన్ టీ రెడీ అయిపోతుంది. ఎండాకాలం కదా, ఈ బగబగ మండే ఎండలకి టీ లవర్స్ ఎవరైనా సరే వీక్లీ వన్స్ టీ తాగి డైలీ మార్నింగ్ ఈ లెమన్ టీ తాగండి, చాలా బాగుంటుంది. అలాగే మన వీడియో నచ్చితే లైక్ అండ్ చేసి ఫాలో అయిపోయింది ఛానల్.